ఎలా 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 హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలా మూవీ ఓపెన్ అవగానే 1920లో శ్రీకాకుళంలో సముద్రపు తీరంలో ఒక ప్రాంతంలో ఒక ట్రైబ్ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఆ గిరిజన తెగ పైన బ్రిటిష్ సైన్యం దాడి చేస్తుంది. కానీ ఆ గిరిజనుల్లో ఒక రాజు ఉంటాడు. రాజు అంటే వాళ్ళని రక్షించేవాడు, వీళ్ళ నాయకుడు. అతని కోసమే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. అతను పలికే ప్రతి మాట వాళ్ళకి శాసనం. ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలని వాళ్ళ రాజు చెప్పినట్టుగానే ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని బోట్ ఎక్కించాలని చాలా కష్టపడతారు. ప్రాణాలకు తెగించి పోరాడతారు. సాడ్లీ బ్రిటిష్ వాళ్ళ ముందు వీళ్ళు గెలవలేకపోతారు. ఆ రాజు కూడా చనిపోతాడు. కానీ పిల్లల్ని మాత్రం వీళ్ళు బోట్ ఎక్కి పంపించేస్తారు. రాజు కిరీటాన్ని ఒక పిల్లాడికి ఇచ్చి ఎన్ని సంవత్సరాలైనా మీ రాజు ఖచ్చితంగా వస్తాడని ఆ రాజుకి ఇవ్వమంటాడు. ఈ కిరీటాన్ని పెట్టుకుని రాజు ఎక్కడుంటాడో, ఎప్పుడు వస్తాడో, ఎలా ఉంటాడో అని ఆ పిల్లాడు అనుకుని బోట్లో వెళ్తాడు. ఇప్పుడే కింగ్డమ్ మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే దాదాపు 70 సంవత్సరాల తర్వాత మూవీలో హీరో సూరి ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంటాడు అనకాపూర్లో. సూరికి శివ అనే అన్న ఉంటాడు. చిన్నప్పుడే తప్పిపోయి ఉంటాడు. తప్పిపోయినప్పటి నుంచి సూరి వాళ్ళ అన్న శివ కోసం వెతుకుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ అయితే శివానే తలుచుకుంటూ సూరితో కూడా సరిగ్గా మాట్లాడు. ఇంకో విషయం ఏంటంటే సూరి వాళ్ళ అన్న శివ వాళ్ళ నాన్నని చంపేసి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ అన్న మీద కేసు ఉంటుంది. సూరి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో స్కెచెస్ వేసే అతనితో మా అన్న చిన్నప్పుడు ఫోటో ఇది పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో ఇమాజిన్ చేసి స్కెచ్ వేయమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో స్కెచ్ ఆర్టిస్ట్ కి ఫోటో ఇచ్చి ఒక్క ఫోటోని మా అన్నది ఉన్నది జాగ్రత్తగా అని చెప్పొస్తుంటే స్టేషన్ బయట పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద ఆయన్ని కాళ్ళతో తంటూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బయట ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఒకసారి చెప్తే అర్థం కాదని. ఇదంతా చూసి సూరి తట్టుకోలేక ఆ పోలీస్ ఆఫీసర్ని వెళ్ళి కొడితే, నీకంటే పై ఆఫీసర్ల మీద ఎలా చేయి చేసుకుంటావు, నీకు ఎంత కోపం వచ్చినా అని కూడా ఇన్స్పెక్టర్ వచ్చి ఉద్యోగాన్ని తీసేస్తామంటే సార్ ఏదో తెలియక చేశాను, ఇంకోసారి చేయను అని చెప్తాడు వాళ్ళ అమ్మ కళ్ళ ముందు ఉండడంతో. ఆ తర్వాత పై ఆఫీసర్స్ సూర్యుని పిలిచి నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా, డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ మీద చేయి చేసుకున్నావు, అది కూడా ఏ రీజన్ లేకుండా. ఎందుకని అడిగితే సూరి, సార్ నేనేం కావాలనుకోవట్లేదు, ఒక పెద్ద ఆయన్ని వయసు అయిపోయిన ఆయన్ని అలా ఎలా కొడతాడు, అది కూడా కింద పడేసి కాళ్ళతో తంతున్నాడు, నాకేం చేయాలో తెలియక నేను అలా చేశాను. ఒకవేళ నా మీద కేసు పెడితే కోర్టులో ఎందుకు ఆ పెద్ద ఆయన్ని కొట్టారో రీజన్ చెప్పాలి. అసలే మీ పైన ఒక 4-5 ఫేక్ ఎన్కౌంటర్ కేసులు ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేయడం, నా మీద కేసు పెట్టడం అంత కరెక్ట్ కాదు సార్ అని అంటే ఆఫీసర్ జయప్రకాష్ కి పక్కనే ఇదంతా విని సూరి చాలా గట్స్ ఉన్నవాడని అర్థమయ్యి జయకుమార్ నెక్స్ట్ డే ఈవినింగ్ సూరి దగ్గరికి వెళ్ళి, మీ నాన్న కోపమే నీకు కూడా వచ్చినట్టుంది, నాకు ఒక అండర్ కవర్ ఆఫీసర్ కావాలి, ఒకరి మీద స్పై చేయాలి, 18 సంవత్సరాలుగా మీ అన్నని వెతుకుతున్నారంటగా, మేము వెతుకుతున్న గ్యాంగ్ కి లీడర్ మీ అన్న శివానే, మీ అన్న నీకు దొరకాలంటే నువ్వు ఈ ఆపరేషన్కి ఒప్పుకోవాలి, లేదంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎతికినా నీకు మీ అన్న దొరకడు, నీకు ఒకే ఒక ఆప్షన్ అంటే సూరి ఎమోషనల్ అయ్యి, సార్ వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాను, ఈ ఆపరేషన్కి నేను ఒప్పుకుంటానని చెప్తాడు. వాళ్ళ అన్న స్కెచ్ని చూసి ఉద్యోగాన్ని అమ్మని వదిలేసి ఇంకా ఈ ఆపరేషన్ కోసం స్టార్ట్ అవుతాడు. సూరి వెళ్ళడానికంటే ముందు ఆఫీసర్స్ అందరూ కలిసి జాఫ్నా ఫోర్ట్ గురించి చెప్పి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోల్డ్ బిస్కెట్స్ మారణ ఆయుధాలన్నీ ఇక్కడ నుంచే స్మగ్లింగ్ అవుతున్నాయి, ఓడియప్పన్ దీనికి అధిపతి, ఓడియప్పన్ చిన్న కొడుకు మురుగనే దగ్గర నుండి చూసుకుంటాడు. ఈ మురుగన్ గురించి చెప్పాలంటే ఇతను ఒక పెద్ద సైకోపాత్. ఇప్పటి వరకు చాలా మందిని అన్యాయంగా చంపేశాడు. ఈ స్మగ్లింగ్ కి ఆ ఏరియా నుంచి కొంత దూరంలో ఒక దివిలో బ్రతుకుతున్న ఫిషర్స్ కారణం 1920లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు కొంతమంది పిల్లలు తప్పించుకున్నారు. వాళ్ళే ఇప్పుడు వీళ్ళు చేసే స్మగ్లింగ్ కి ఎలాగైనా వాళ్ళ దేశానికి తిరిగి తీసుకెళ్తారనే నమ్మకంతో వాళ్ళ నిస్సహాయతని ఓడియప్పన్ అడ్వాంటేజ్ గా తీసుకుని, మిమ్మల్ని మీ దేశం యాక్సెప్ట్ చేయదు, ఇక్కడ ఈ దేశం మిమ్మల్ని బ్రతకనివ్వదు, మీరు ప్రాణాలతో ఈ దీవిలోనే ఉండాలంటే నేను చెప్పింది చేయాలి, స్మగ్లింగ్ చేయడం తప్ప మీకు ఇంకో దారి లేదు, మీరు బ్రతకాలంటే ఇదే చేయాలని వాళ్ళని ఒప్పించి ఈ పని చేయిస్తుంటారు. ఈ ట్రైబల్స్ ని కాపాడుతున్న వాళ్ళ లీడర్ శివానే వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకుంటాడు. సూరి వాళ్ళ తమ్ముడే ఈ శివ ఆపరేషన్ లోకి ఎంటర్ చేసి స్పై చేయడానికి పంపిస్తున్నామని మిగతా ఆఫీసర్స్ తో చెప్పి సూరిని ట్రైన్ చేసి ఫైనల్ గా అక్కడికి పంపిస్తారు. ఆ తర్వాత సూరి అతని హెయిర్ కట్ చేసుకుని బజ్ కటింగ్ చేసుకుని జాఫ్నా సెంట్రల్ ప్రిజన్ లోకి వెళ్తాడు. జైల్లోకి వెళ్ళిన మొదటి రోజే అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. కావాలనే వాళ్ళ శివ ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటే
సూర్యని కొట్టడానికి వస్తారని. సూర్య వాళ్ళతో గొడవ పడుతుంటే శివకి విషయం తెలిసి జైల్లో శివాని కొట్టడానికి వస్తాడు. శివ సూర్య వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ఒకరినొకరు చూడంగానే సూర్య చాలా ఎమోషనల్ అయిపోతాడు. శివ సూర్యని కొట్టి కత్తితో రక్తం వచ్చేలా పడుస్తాడు. అప్పుడే సూర్య చిన్నప్పుడు వాళ్ళ అన్నకి ఎప్పుడు చెప్తున్న ఒక డైలాగ్ చెప్పి నేను మీ తమ్ముడు అనగానే శివ కూడా సూర్యని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాళ్ళతో ఇతను నా తమ్ముడు అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే గొడవలు ఎక్కువ కావడంతో పోలీసులు అక్కడికి వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్లిపోతారు. జైలర్కి తెలియకుండా శివ తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడి సూర్యని కలిసి ఎందుకురా ఇక్కడికి వచ్చావు, అయినా ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అంటే, అయినా నీతో ఉంటే నేను సేఫ్గా ఉంటాను అనుకున్నా, నువ్వేంటి ఇలా అంటున్నావు, మేము మీకోసం ఉన్నామని మర్చిపోయావా, మా కోసం నువ్వు ఎందుకు రాలేదు, అమ్మ నీ కోసం ఎంత ఏడ్చింది తెలుసా, నువ్వు నాకు నచ్చట్లేదురా శివ అని చాలా ఎమోషనల్ అవుతాడు. దాంతో శివ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండడం డేంజర్ అని చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, అమ్మ చనిపోయి 2 years అవుతుందని ఎమోషనల్ అయిపోతాడు. శివ ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. శివాకి బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో 2 రోజుల్లో సూర్యకి కూడా బెయిల్ వచ్చేలా చేసి వెళ్తూ సూర్యతో నీకు బెయిల్ వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చాయని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఆల్రెడీ ఇతను స్పై కదా, ఆఫీసర్సే సూర్యని బయటికి పంపించేస్తారు శివ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. శివ వాళ్ళ ఏరియాలోకి ఆ దివిలోకి ఎంటర్ అయ్యగానే వాళ్ళ రాజును పూజిస్తూ ఉంటారు. దాన్ని చూసి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడున్న వాళ్ళందరూ సూర్యుని అదోలో చూస్తుంటారు. ఎందుకంటే ఈ దివిలోకి కొత్తగా ఎవరు ఎంటర్ కాకూడదు. బైరాగి అనే ఒక స్వామీజీ లాగా ఒక అతను ఉంటాడు, ఇతనే ఊరి పెద్ద. అతని దగ్గరికి శివ వచ్చి సూర్యుని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇతను నా తమ్ముడు, వీడికి ఎవడూ లేదు, నేనే ఇప్పుడు అన్నీ ఇక నుంచి మనతోనే ఉంటాడు అనగానే బైరాగి నువ్వు కేవలం శివకి తమ్ముడు అయినందు వల్లనే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అంటాడు. సూర్య వస్తున్నప్పుడే దారి మధ్యలో ఈ దీవిలో ఆడోళ్ళు బయటకు రాకూడదనే నియమం ఉంటుంది. అప్పుడే ఒక మీనాక్షి అనే లేడీకి డెలివరీ పెయిన్స్ వస్తుంది. హీరోయినే అక్కడుండి డాక్టర్గా డెలివరీ చేస్తుంది. మీనాక్షికి ఒక కొడుకు పుడతాడు. కనీసం మీనాక్షిని చూడనివ్వరు, ఇక్కడ పెట్టేస్తారు. మీనాక్షిని మళ్ళీ ఆ దీవిలోకి పంపించేస్తారు. ఎవరు బయటకు రాకూడదన్న నియమం ఉండడంతో ఒడియప్పన్ చిన్న కొడుకు మురుగన్ దగ్గరుండి ఇదంతా జరిగేలా చూస్తాడు. హీరోయిన్ కూడా ఒక స్పై డాక్టర్గా ఆ ఏరియాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే హీరోయిన్ సూర్యని చూసి సూర్య అంటే ఇతనేనా అనుకుని పుట్టిన పిల్లాన్ని అతని చేతిలోకి ఇచ్చి, ఇంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు సూర్య వాళ్ళ అన్న శివతో గొడవ పడినప్పుడు శివ కత్తితో పొడుచుంటాడు కదా, దానికి సంబంధించిన గుర్తులు స్టమక్ మీద ఉండడంతో ఇలాగే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, హాస్పిటల్కి రా స్టిచెస్ వేస్తానని చెప్తుంది. సూర్య వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళంగానే శివ కొడుకు కూడా సూర్య అనే పేరు పెట్టింటాడు. వాళ్ళ వదిందని చూసి ఇంకా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడికి వచ్చిన కొత్తలో మీ అన్న మీ గురించి తలుచుకొని బాగా ఏడ్చేవాడు రోజు, కానీ ఇప్పుడు ఈ దివిలో ఉన్న వాళ్ళని కాపాడడం కోసం వీళ్ళకి ఒక నాయకుడిలా వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాడు, కానీ మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదని వాళ్ళ వదిన చెప్తుంది శివ వాళ్ళ వైఫ్. ఆ తర్వాత సూర్య హాస్పిటల్కి వెళ్తాడు స్టిచెస్ వేసుకోవడానికి హీరోయిన్ దగ్గరికి. షర్ట్ విప్పానంటే మనోడు సిగ్గుపడితే ఈసారి తల మీద గాయం చేసుకోరా, షర్ట్ విప్పాల్సిన అవసరం లేదంటే షర్ట్ విప్తే స్టిచెస్ వేస్తూ ఉంటే సూరి హీరోయిన్తో వాళ్ళేదో చార్లీ డ్రాప్ అని మాట్లాడుకున్నారు అని చెప్తాడు. ఇప్పటి వరకు ఈ దివిలో బయట వాళ్ళు ఉండడం అస్సలు చూడలేదు, మీ అన్న ఉన్నాడు కదా నీకేం అవ్వదని అనుకోకు, జాగ్రత్తగా ఉండని చెప్తుంది. ఆ తర్వాత మురుగన్ అండ్ శివ మనుషులు వీళ్ళందరూ కలిసి బిస్కెట్స్ని నేవీ వాళ్ళకి తెలియకుండా స్మగ్లింగ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి బోట్లో గోల్డ్ బిస్కెట్స్ని తీసుకుని వెళ్తూ ఉంటే అందరూ కలిసి బోట్లో గోల్డ్ బిస్కెట్స్ని తీసుకెళ్తూ ఉంటే శ్రీలంకన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళు చార్మీ డ్రాప్ దగ్గరికి వెళ్తున్నారని. వెంటనే ఆర్మీ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తారు గోల్డ్ బిస్కెట్స్ని పట్టుకోవడానికి. వీళ్ళని రెడ్ హ్యాండెడ్ ఆఫీసర్స్ రావడంతో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చాలా ట్రై చేస్తారు. మురుగన్కి అయితే కోపం వచ్చేస్తుంది, శివ దగ్గర ఉన్న మనుషులే ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఆర్మీ వాళ్ళకి ఆఫీసర్స్కి, సో ఖచ్చితంగా మీ వల్లనే తెలిసి ఉంటుందని అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిన గోల్డ్ బిస్కెట్స్ అన్ని ఆఫీసర్స్ తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం ఎలాగోలాగా తప్పించుకునేస్తారు. వచ్చిన తర్వాత ఒక అతన్ని కొట్టి మురుగన్ చంపేస్తాడు చాలా దారుణంగా. నువ్వే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అతను చంపినందుకు మురుగన్ వాళ్ళ నాన్న ఒడియప్పన్కి మురుగన్ మీద చాలా కోపం వస్తుంది, ఎంగిల్ చేతిలో కొడతాడు. ఇదంతా దగ్గరుండి నువ్వే చూసుకుంటావంటే ఈరోజు ఇలా చేసావు, నేను మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పనని నెక్స్ట్ డే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ మీటింగ్ కి శివ సూరి వీళ్ళందరూ వెళ్తారు. శివ మురుగన్ మీద కోపంతో వాళ్ళ మనిషిని చంపినందుకు వెళ్ళి అడిగితే, రే నేను కోపంగా కొట్టలేదు, కొడుతూ ఉంటే పడుకుని ఉన్నాడు, తర్వాతే మా వాళ్ళు చెప్పారు చనిపోయాడని,
నాదేం తప్పులేదురా అని అంటే శివ కోపం వచ్చి మా వల్ల కదా మీరు బ్రతుకుతున్నారు, మేము కానీ ఈ పని చేయకపోతే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కేవలం బ్రతుకుంటామనే ఒకే ఒక ఆశతోనే మీరేం చెప్పినా చేస్తున్నాం, మా ప్రాణాల మీదకి వస్తుందంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయమని అంటే మురుగన్ కోపం వచ్చి ఒకరిని చూసి ఒకరు గన్ తీసుకొని శివ మురుగన్ వీళ్ళిద్దరూ గన్తో షూట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఒడియప్పన్ వీళ్ళ దగ్గరకు వచ్చి గొడవ ఆపి, చూడు శివ, మీ ప్రాణాల విలువ ఇప్పుడు ఆఫీసర్స్కి దొరికిన గోల్డ్ కన్నా ఎక్కువ కాదు, ఇప్పుడు మనకు ఆ గోల్డే ఇంపార్టెంట్ అని అంటే సూరి ఆ గోల్డ్ ఇక్కడ తీసుకొస్తే మీకు ఓకేనా అని చెప్తాడు. మురుగన్ గోల్డ్ బిస్కెట్స్ తీసుకొస్తావా ఏంటి, అంత ఈజీ అనుకుంటున్నావా, ఎంత కష్టమో తెలుసా? సరే గోల్డ్ బిస్కెట్స్ తీసుకొచ్చారు అనుకుందాం, మళ్ళా ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది యారు? వీళ్ళలో ఎవరో ఒకరు ఉన్నారు కదా, వీళ్ళని ప్రాణాలతో విట్టర్లామా? మీరే ఒకసారి ఆలోచించండి అని మిగతా వాళ్ళకి చెప్తే సూరి హాస్పిటల్లో ఉన్న మీనాక్షి కొడుకును తన దగ్గరికి చేర్చాలి అండ్ మా వాళ్ళని వదిలేయాలి, నలుగురు ఉన్నారు కదా మీ దగ్గర, వాళ్ళేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాళ్ళని హింసిస్తున్నారు కదా, గోల్డ్ బిస్కెట్ తీసుకొస్తే వాళ్ళని వదిలేయడంతో పాటు మీనాక్షి కొడుకును కూడా తన దగ్గరికి చేరుస్తారంటేనే ఈ పని నేను చేస్తానని సూరి అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళందరూ ఒప్పుకొని ఫైనల్గా సూరికి ఈ బాధ్యతను అప్పగిస్తారు. ఫారెస్ట్ ఏరియాలో ఆఫీసర్స్ గోల్డ్ బిస్కెట్స్ని సరుకుని తీసుకెళ్తుంటే సూరిని ఎలాగోలాగా ప్లాన్ చేసి వాటన్నిటిని తీసుకొని ఒక కంటైనర్ల రూపంలో తీసుకెళ్తారు. వాళ్ళని ఎలాగోలాగా మ్యానిపులేట్ చేసి వెళ్తూ ఉంటే దారి మధ్యలో చెక్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు బండిలో శివ సూరి వీళ్ళిద్దరూ ఉంటాడు. శివ సూరిని నువ్వు కింద దిగేరా, నేను ఎలాగోలాగా వస్తానని, నేను ఇక్కడ నుంచి దిగనన్నా ఏం జరిగినా నీతో పాటే ఇక్కడ ఉంటానని సోల్జర్స్ అందరూ వీళ్ళ మీద గన్తో ఫైర్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి సూరి తప్పించడానికి ట్రై చేస్తాడు. ఆల్మోస్ట్ ఇంకా శివ సూరి వీళ్ళిద్దరూ ఆఫీసర్స్ కి దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత శివ సూరిది ఏ తప్పులేదు, మొత్తం నేనే చేశాను సార్, వాడిని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి అని అంటే సూరి దగ్గరికి ఆఫీసర్స్ వచ్చి సూరిని ఏం చేయకుండా శివ దగ్గరికి వెళ్తారు. సూరి ఎలాగో అండర్ కవర్ స్పై ఆఫీసర్ కదా అన్న దొరికిపో అని ఇతని దగ్గరికి వచ్చి చెప్తే శివ షాక్ అవుతాడు. ఏంటి వీడు నా కోసం రాలేదా, నా మీద స్పై చేయడానికి వచ్చాడని అప్పుడు అర్థమవుతుంది శివకి. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆ తర్వాత వీళ్ళు తీసుకున్న గోల్డ్ బిస్కెట్స్ని మురుగన్ వాళ్ళకి అప్పగించి వాళ్ళ దగ్గరున్న వీళ్ళ దీవిలోని నలుగురిని విడిపిస్తారు. చివరికి మీనాక్షి కొడుకును కూడా దగ్గరికి చేరుస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ట్రైబ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. సూర్యుని అందరూ మెచ్చుకొని సూర్యు వల్లనే ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగిందని శివ లాగా సూర్యుని కూడా చాలా పొగుడుతారు. వీళ్ళ నాయకుడు అనుకుంటారు. రోజు ఒడియప్పన్ దగ్గర తన కొడుకు మురుగన్, అప్ప నన్ను చూసి మార్కెట్లో అందరూ నవ్వుతున్నారు, నాకేం చేయాలో పురియాదు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అంటుంటే నేను నీ పరువు కంటే నాకు గోల్డే ఇంపార్టెంట్ అని అతనికి ఏం వాల్యూ లేనట్టుగా మాట్లాడతాడు. దాంతో మురుగన్ కోపం వచ్చి ఆ రోజు రాత్రే కన్న తండ్రిని కూడా చూడకుండా ఒడియప్పన్ని చంపేసి ఒడియప్పన్ బట్టలు మురుగన్ వేసుకొని ఒడియప్పన్ స్థానాన్ని ఆక్రమించి అందరికి ఇప్పుడు అధిపతిగా ఒడియప్పన్ బదులుగా మురుగన్ కూర్చుంటాడు. అండ్ ఇంకోవైపు మొత్తం అందరూ పండగలా సెలబ్రేట్ చేసుకుంటే డివిలోని ట్రైబ్స్ అందరూ శివ సూరి దగ్గరకు వచ్చి, సూరి నువ్వేం చేస్తున్నావో తెలుసా, నువ్వే ఇన్ఫార్మర్ అని ఇక్కడున్న వాళ్ళకి తెలిస్తే నిన్ను ఎంత క్రూరంగా చంపుతారో నాకు భయం వేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా సూరి అని అంటే వెళ్తానన్నా, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నువ్వు నాతో పాటు వచ్చే, వదిన కొడుకు అందరినీ నేను తీసుకెళ్ళిపోతాను, ప్లీజ్ అన్న వీటన్నిటిని వదిలేసి నాతో పాటు వచ్చే ప్రశాంతంగా బ్రతుకుదామంటే శివ ఒప్పుకోడు. సరిగ్గా అప్పుడే ఆ దీవులోని ఒకడైన నాగి ఒక అతన్ని పట్టుకుని బాగా కొడుతున్నారు. ఎందుకు రాని అడిగితే ఇతనే ఇన్ఫార్మర్, పోలీసులకి ఆ రోజు చార్లీ డ్రాప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే అని బాగా కొడుతున్నాడు, నాకు ఇప్పుడే తెలిసింది వీడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అతను పట్టుకొని కొడుతుంటే అతనేమో నన్ను మన దేశాన్ని తీసుకెళ్తానన్నారు, అందుకనే ఆశపడి ఇలా చేశానని చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. కానీ ఎవ్వరూ క్షమించరు. అతను ఒడియప్పన్ చనిపోయినందుకు మురుగన్ కాలు జారి కింద పడిపోయాడు ఫూల్లో. ఒడియప్పన్ కొడుకు మురుగన్ ఒడియప్పని చంపేసి మిగతా వాళ్ళతో మా నాన్న కాలు జారి ఫూల్లో పడిపోయాడు, ఎవరూ చూడలేదు, చనిపోయాడు, నాకు చాలా బాధేస్తుంది, ఆ దీవిలోని ప్రజలకు ఆ ట్రైబ్స్ వాళ్ళకి మా నాన్న ఎంతో మంచి చేశారు, వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించాలి, వాళ్ళకి నేను విందు ఏర్పాటు చేయాలని ఓడియప్పన్ చనిపోయాడనే ఇన్ఫర్మేషన్ ఆ ట్రైబ్ వాళ్ళకి చెప్పి అక్కడికి పిలిపిస్తారు. సూరికి అతనిలాగే ఇంకో ఇన్ఫార్మర్ వీళ్ళల్లో నానాజీ అనే ఒకడు ఉన్నాడు, అతను ఇప్పుడు దొరికిపోయాడని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నానాజీ ఇన్ఫార్మర్ అని నీకు ముందే తెలుసానంటుంటే జయప్రకాష్ అక్కడికి వచ్చి
సూరి ఎంతమంది ఇన్ఫార్మర్స్ ఉన్నారనేది నీకు అనవసరం. వెపన్స్ ఉన్న కంటైనర్స్ డీటెయిల్స్ శివ దగ్గరకు వచ్చింది. నువ్వు ఎలాగోలాగా మీ అన్న దగ్గర నుంచి ఆ కంటైనర్ నంబర్ తెలుసుకొని కనుక మాకు చెప్తే మిగతాది మేము చూసుకుంటాం. నువ్వు మీ అన్నని తీసుకుని హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఇలా గనక చేయకపోతే దీవిలోని జనాలందరికీ మీ అన్నే ఇన్ఫార్మర్ అని తెలిసేలా చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా, మీ అన్నని చంపేస్తారని ఇండైరెక్ట్ గా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఈ పనికి ఒప్పిస్తాడు. ఆ తర్వాత సూరి శివ దగ్గరికి వెళ్ళి అన్న ఆ వెపన్స్ ఉన్న కంటైనర్ డీటెయిల్స్ చెప్పన్నా అంటే అతను చెప్పడు. శివ చాలా బ్రతిమలాడుతాడు, ప్లీజ్ అన్న ఒక్క పని చేయి, నంబర్ మాత్రం చెప్పు అని అంటే కంటైనర్ నంబర్ చెప్పి దాన్ని లోడ్ చేసేది నేనే, కంటైనర్ పట్టుకోవాలంటే ఫస్ట్ నన్ను చంపాలి, ఇప్పుడు చేసుకో ఏం చేసుకుంటావని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటైనర్ నంబర్ వాళ్ళ అన్న చెప్పింది కనుక ఆర్మీ ఆఫీసర్స్ కి చెప్తే వాళ్ళ అన్నని చంపేస్తారు. చెప్పకుంటే ఊర్లో ఉన్న వాళ్ళు శివాని చంపేస్తారు. పోనీ నాతో పాటు వచ్చేరా అని అంటే శివ రానంటున్నాడు. చేస్తే ఇంకోవైపు మురుగన్ ఓడియప్పన్తో పాటు ఇంకొక అతనికి శివ సూరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడు, ఇదే నిజం, మేము కనిపెట్టాం, శివాని అడిగితే వాడి చెప్తాడని అతనితో చెప్పడంతో శివ వచ్చిన తర్వాత ఇంకోవైపు సూరి ఎంత పిలిచినా శివ రాకపోవడంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ మందు తాగుతూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. నీకు విషయం తెలుసా, నిజానికి చిన్నప్పుడు మా నాన్నని మా అన్న చంపలేదు, మా నాన్న ఎప్పుడు చూసినా బాగా తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు, మాతో కూడా గొడవ పడేవాడు. ఒకరోజు కోపంతో మా అన్నని మా నాన్న చంపబోతుంటే గొంతు పట్టుకొని నేనే మా నాన్నని చంపేశాను. మా అన్న నా కోసం అతను చేయని తప్పుని హత్య చేయకపోయినా ఆ నింద అతని మీద వేసుకొని నన్ను కాపాడాడు ఆ సిచ్యువేషన్లో. ఇప్పుడు కూడా ఊర్లోని ట్రైబ్ వాళ్ళని కాపాడడానికి నాతో పాటు రానంటున్నాడు. నువ్వు మాత్రం మా అన్న గురించి ఏం మాట్లాడకని హీరోయిన్ అన్న గురించి అతను ఒక క్రిమినల్ అని మాట్లాడుతుంటే కోపడతాడు. ఇంకోవైపు మురుగన్ ఓడియప్పన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి దీవిలోని కొంతమంది వచ్చి భోజనం చేస్తుంటారు. శివ దగ్గరికి వెళ్ళి మురుగన్ ఓడియప్పన్ ఫ్రెండ్ ఇతను మీ ఇద్దరిలో ఒకరు ఇన్ఫార్మర్ ఉన్నారని నాకు తెలిసిపోయింది, ఎవరో చెప్పమంటే శివ తన తమ్ముడి గురించి ఎక్కడ నిజం తెలుస్తుందేమో అని నేనే ఇన్ఫార్మర్ అని చెప్తాడు. దాంతో మురుగన్ నువ్వే ఇన్ఫార్మర్ కరెక్టే, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళందరికీ చెప్పింటావు కదా, ఎవరిని నమ్మాలి, అందరినీ నమ్మకూడదు, అందరినీ చంపేయాలి, ఈ టేబుల్లో కూర్చొని జస్ట్ నేను చేసేది మాత్రం చూడని శివాని వెనకాల నుంచి పొడిచి వాళ్ళ ప్రజలందరినీ క్రూరాతి క్రూరంగా చంపేస్తాడు. మురుగన్ వాళ్ళ మనుషులతో కలిసి అందరినీ చంపి ఆ దీవిలోనే పడేస్తారు. తీరా సూరి అక్కడికి వెళ్ళి చూస్తే సూరి చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాళ్ళందరినీ చనిపోతూ చివరిసారిగా కూడా చూడలేకపోయామని చాలా ఏడుస్తాడు. వాళ్ళ వదినని చూసి, వాళ్ళ అన్న బాడీని చూసి, దీనిలో ఇంకొంతమంది మిగిలి ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ మనుషులను చూసి ఏడుస్తూ ఉంటారు. బైరాగి వాళ్ళు దేవుడిగా పూజిస్తున్న వాళ్ళ రాజు విగ్రహాన్ని చూసి ఇంకా ఎన్ని దారుణాలు జరిగితే నువ్వు వస్తావని అంటే సూరి ఎన్నో సంవత్సరాలుగా కదలకుండా ఉండిపోయిన బోట్ ని తాడు పట్టుకుని లాగుతాడు. బైరాగికి చిన్నప్పుడు ప్రళయ కాలంలో పడవని ఎవరైతే లాగుతారో, సముద్రాన్ని నేలని ఎవరైతే కలుపుతారో వాళ్ళే యోధుడు, అతనే మన రాజు అవుతాడని చెప్పింటాడు. ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బైరాగి సూరిని చూసి, సూరి బాడీ మీద ఉన్న పచ్చబొట్టును చూసి ఇతనే మన అందరినీ ఇక్కడ నుంచి కాపాడడానికి వచ్చిన మన రాజు అని చెప్పంగానే ఊర్లో ఉన్న బ్రతికున్న మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఆ బోట్ని లాక్కుంటూ సముద్రంలోకి తీసుకెళ్తారు. ఫుల్ ఫైట్తో సూరి మురుగన్ మీద దాడి చేసి మురుగన్ మనుషులతో పాటు మురుగన్ కూడా చంపేస్తాడు. మురుగన్తో ఫైట్ చేసి వాళ్ళ అన్నని వదినని అన్న కొడుకుని మిగతా ట్రైబ్ వాళ్ళని అన్యాయంగా చంపేసినందుకు మురుగన్ని పొడిచి చంపుతాడు. కావాలనే మురుగన్ వాళ్ళ అన్న ఇన్ఫార్మర్ కాదని తేల్చి కూడా చంపెట్టాడు. మనం ఎవరి కింద బ్రతకాల్సిన అవసరం లేదని మళ్ళీ ట్రైబ్ వాళ్ళ దగ్గరికి వస్తే బైరాగి నీకోసమే మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, మా రాజు నువ్వే, ఆ ట్రైబ్లో నుంచి ఒక ముసలామె నీ బాడీ మీద పచ్చబొట్టు వేసింది, పచ్చబొట్టు వేసిన తర్వాత చనిపోయింది, నిన్ను గుర్తుపట్టి నువ్వే మా నాయకుడు అని తెలిసే ఆ ముసలామె పచ్చబొట్టు వేసింది, మమ్మల్ని నువ్వే కాపాడాలి ఇక్కడ నుంచి అనగానే ఇక్కడ నుంచి మీరందరూ నా బాధ్యత అని సూరి చెప్తాడు. ఫ్యూచర్లో వీళ్ళ కోసం వీళ్ళ రాజు వస్తారని ఇంతకు ముందున్న రాజు కిరీటాన్ని ఇచ్చింటాడు కదా, ఆ కిరీటాన్ని తీసి ఇప్పుడు సూరికి పెట్టి ఇంకోవైపు ఓడియప్పన్ మురుగన్ చనిపోయిన తర్వాత మురుగన్ వాళ్ళ అన్న సేతు ఇక్కడికి వచ్చి జరిగినంతా చూసి ఎవర్రా మురుగన్ని చంపిందని పగతో రగిలిపోతుంటాడు. నాగి
నాగికి ఇంకో ఇన్ఫార్మర్ ఎవరో కాదు, ఇప్పుడు వీళ్ళు రాజుగా భావిస్తున్న సూర్యుని అని తెలుస్తుంది. హీరోయిన్ దగ్గర ఆఫీసర్ జయప్రకాష్ వాళ్ళ అన్నని చంపబోతున్నారని నీకు ముందే తెలుసన్న విషయం సూరికి తెలిస్తే నేను వదిలిపెట్టడు, నేను వెతుక్కుంటూ వచ్చి చంపుతాడు. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషులను కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. వాడేమో ఇప్పుడు రాక్షసులకి రాజు కూర్చున్నాడు. ఇకపై రాజు సృష్టించే విధ్వంసం అస్సలు ఊహించలేం, మనమే జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు, క్లిఫ్ హ్యాంగర్ లాగా. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.